హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ప్రశాంతిని. ఈరోజు వీడియోలో బియ్యం పిండి అలాగే సగ్గు బియ్యం వడియాలు చూపిస్తానండి. సంవత్సరం దాకా నిలువ ఉంటాయి. ఒక్కసారి మనం ఇలా తయారు చేసి పెట్టుకుంటే రైస్లోకి అలాగే పప్పులోకి సాంబార్లోకి దేంట్లోకైనా నంచుకొని తినొచ్చండి. చాలా రుచిగా ఉంటాయి. అలాగే పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఇవి కాస్త వేపి పెడితే బాగా క్రిస్పీగా బాగా రుచిగా తినేస్తారు. మరి వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. వడియాల్లోకి కావాల్సిన పదార్థాలండి. ఇవి పొడి బియ్యం పిండి 1 కప్పు నిండా తీసుకున్నాను. మీరు బయట కొనుక్కున్న పిండి అయినా మీరు ఇంట్లో తయారు చేసుకున్న పొడి బియ్యం పిండి అయినా ఏదైనా పర్వాలేదండి. అలాగే 1/4 కప్పు సగ్గు బియ్యం తీసుకున్నానండి. అలాగే 1 టీ స్పూన్ నిండా చిల్లీ ఫ్లేక్స్ అండి. ఈ వడియాల్లోకి రుచి తగినంత సాల్ట్, 1 సగం స్పూను జీలకర్ర తీసుకున్నాను. ఇవన్నీ ఇలా తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి 1 కప్పు బియ్యం పిండి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని అదే కప్పుతో 1 కప్పు నీళ్ళు పోసుకోవాలి. ఇలా పోసుకొని ఆ స్పూన్తో ఇవన్నీ బాగా కలిసే విధంగా బాగా ఇలా కలిపేసుకోండి. ఈ పిండి కాస్త పలచగా కలుపుకోవాలండి. 1 కప్పు సరిపోలేదు. మరొక కప్పు కానీ తీసుకొని ఇప్పుడు సగం కప్పు పోసి మళ్ళీ ఇదంతా కొంచెం జారుగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా ఈ వాటర్లో పిండి బాగా కలిసే విధంగా ఇలా బాగా కలిపేసుకోండి. చూడండి, ఇలా కలిపేసుకోవాలి. ఇది పక్కన పెట్టుకోవాలండి. ఇలా కలుపుకొని సగ్గుబియ్యం అండి, ఈ ఒక 5 గంటల సేపు నానబెట్టుకున్నాను. ఒక అరకప్పు నీళ్ళు పోసుకొని. చూడండి, సగ్గుబియ్యం బాగా నానిపోయాయి కదా. ఇవి కానీ ఇలా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని పిండి కలిపిన సగం కప్పు నీళ్ళు ఉన్నాయి కదా, అది పోసాను. అప్పుడు 2 కప్పులు నీళ్ళు పోసామండి. ఇప్పుడు ఇది 3వ కప్పు, అలాగే 4వ కప్పు అండి, 5 అండి, 6, 7, అలాగే సగ్గుబియ్యంలో సగం కప్పు పోసాం కాబట్టి ఇంకో సగం కప్పు కానీ మొత్తం 8 కప్పులు నీళ్ళు పోసుకోవాలి. 1 కప్పు పిండికి 8 కప్పులు పోసాం కదా. అప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ గిన్నె పెట్టుకోవాలండి. నీళ్ళు కాస్త వేడెక్కడం మొదలయ్యాక ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న ఈ సగ్గుబియ్యం కానీ అన్నీ వేసేసుకోవాలి. నేను తీసుకున్న సగ్గుబియ్యం కొంచెం పిండి సగ్గుబియ్యం అండి, కొంచెం త్వరగానే బాగా నానిపోతాయి. మీరు తీసుకున్న సన్న సగ్గుబియ్యం అయితే ఇంకాసేపు కానీ కొంచెం బాగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఇలా బాగా కలుపుకుంటూ సగ్గుబియ్యం బాగా వాటర్లో కలిసిపోయి అసలు ఎక్కడ సగ్గుబియ్యం కనిపించకుండా బాగా ఉడికిపోవాలండి. చూడండి, బాగా ఉడికాయి కదా. ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఈ పిండిని ఒక్కసారి స్పూన్తో ఇలా కలిపేసుకొని ఇది ఒక చేతితో పిండి పోసుకుంటూ ఇలా గెంటితో కలుపుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండా పిండి అంతా బాగా కలిసిపోయే విధంగా ఇలా కలిపేసుకోవాలి. ఇదంతా నీట్గా వేసుకోవాలి పిండిని. ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకొని స్టవ్ని 15-20 నిమిషాల సేపు బాగా పిండిని ఉడికించుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఉంటే పిండి కూడా కాస్త బాగా చిక్కబడద్ది, బాగా ఉడకద్ది. చిల్లీ ఫ్లేక్స్ అండి 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. సాల్ట్ అండి ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. కొంచెం తక్కువే వేసుకోవాలి. ఇవి ఎక్కువగానే ఉప్పు పట్టదండి వడియాలకి, అందుకని చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. ఒక 1/2 టీ స్పూన్ వేసాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసే విధంగా పిండిలో బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకొని మీరు ఒకసారి మళ్ళీ సరిపోయిందో లేదో సాల్ట్ చెక్ చేసుకోండి.
ఇలా కలుపుతూ ఉంటే చూడండి కాస్త బాగా చిక్కబడింది. నేను ఒకసారి రుచి చూస్తున్నాను. సాల్ట్ ఇంకా కొంచెం తక్కువేనండి. మళ్ళీ సాల్ట్ తక్కువగా ఉంటే వడియాలు అంత రుచిగా అనిపివు. కొంచెం చూసుకొని వేసుకోండి. ఇలా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసే విధంగా ఇలా కలిపేసుకుంటున్నాను. పదిహేను నిమిషాల సేపు బాగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి కాసేపు ఇది చల్లారనివ్వండి. మీరు కాటన్ చీర మీద పెట్టుకుంటుంటే అసలు చల్లారబడలేదు, ఈ వేడి మీదే పెట్టుకోవచ్చండి. నేను ప్లాస్టిక్ కవర్ మీద పెట్టుకుంటున్నానండి. వేడి మీద పెట్టకూడదు, కవర్ కాలిపోతుంది. అందుకని కాస్త బాగా చల్లారిన తర్వాత ఇలాగ ఒక గిన్నెలో తీసుకోండి. మనం పెట్టుకునేటప్పుడు ఇలా చిన్న బౌల్లోకి తీసుకొని వడియాలు ఈజీగా పెట్టుకోవచ్చు. చూడండి, మనం షాపింగ్ చేసినప్పుడు కవర్స్ వస్తుంటాయి కదా, ఆ కవర్స్ని నీట్గా కడిగేసుకొని కట్ చేసుకొని వేసుకొని నేను ఫ్యాన్ కింద కూర్చొని ఇంట్లోనే పెట్టుకుంటున్నానండి. ఎండకు పోయి చెమట పట్టే విధంగా కాకుండా ఇంట్లోనే మనం హాయిగా ఇలా వడియాలు చేసుకోవచ్చు. చూడండి, ఇలా పిండి పెట్టుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకుంటే గంటెతోటే అన్నీ మీకు పిండి ఎంత ఉందో అన్ని వడియాలు ఇదే విధంగా పెట్టేసుకోండి. మరీ ఎక్కువగా స్ప్రెడ్ చేయబాకండి. కొంచెం పగిలినట్టు కొంచెం అక్కడక్కడ అలా వస్తుంది. మనం ఎక్కువగా స్ప్రెడ్ చేస్తే కొంచెం మందంగా పెట్టుకుంటే వడియాలు బాగా చక్కగా వస్తాయి. పగుళ్ళు అనేవి రావండి. ప్రతి వడియం కానీ బాగా వస్తుంది. నాకు అసలు ఇవి ఆరిన తర్వాత కొంచెం అక్కడక్కడ పగుళ్ళలాగా వచ్చాయండి. మీరు పెట్టుకునేటప్పుడు మాత్రం కొంచెం మందంగా పెట్టుకోండి. చూడండి, పిండి అంతా కానీ వడియాలు ఇలా పెట్టేశాను. ఒక్కరోజు కూడా కాలేదండి. చూడండి, వడియాలు ఎంత చక్కగా బాగా ఆరిపోయాయి ఫ్యాన్ కిందే. ఇలా తీసిన తర్వాత రెండో పక్క మీకు కొంచెం ఎక్కడన్నా తడి ఉంటే మరొక ఒక్కరోజు మరి చాలండి. ఒక్కరోజుకే బాగా ఆరిపోతాయి. మీరు కాస్త ఇలాగా రెండో పక్క కానీ కొంచెం ఆరనిచ్చి మీరు ఒక బాక్స్లో తీసి పెట్టుకుంటే సంవత్సరం వరకు కానీ నిల్వ ఉంటాయండి ఈ అప్పడాలన్నీ. ఇదే విధంగా అన్నీ తీసేసుకున్నాను. ఆ ప్లేట్లోకి కానీ తీసేసుకుంటున్నాను. చూడండి పల్చగా ఎలాగొచ్చాయో. కొంచెం అక్కడక్కడ మనం ఎక్కువగా స్ప్రెడ్ చేయటం వల్ల కొంచెం పగుళ్ళు అనేవి వచ్చాయి. మీరు కొంచెం మందంగా పెట్టుకుంటే బాగా వస్తాయండి. ఇలాగ అన్నీ తీసేసుకొని ప్లేట్లో పెట్టుకున్నాను. ఎలా ఫ్రై చేస్తున్నాను చూడండి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇవి వేసుకొని ఇలాగా బాగా కాలనిచ్చి ప్లేట్లో తీసుకోవటమేనండి. మీకు ఎన్ని అవసరం అన్నీ తీసుకోండి. పిల్లలు స్నాక్స్ అడుగుతుంటారు, ఇవి కాస్త వేపి ఇవ్వండి. బాగా క్రిస్పీగా రుచిగా తినేస్తారండి. ఎన్ని తిన్నా కానీ ఇంకా తినాలనిపిస్తాయి, అంత బాగున్నాయి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో విరుస్తుంటే. ఇవి తింటున్నా కానీ భలే రుచిగా ఉన్నాయండి. మీరు అన్నంలోకి, పప్పుచారులోకి, పప్పులోకి, సాంబార్లోకి దేంట్లోకైనా కానీ ఇలాగ 4 వడియాలు పెట్టుకొని కూరలో నంచుకొని తింటుంటే భలే రుచిగా ఉన్నాయండి. మీరు కానీ ట్రై చేయండి ఈ పద్ధతిలో ఒకసారి. ట్రై చేసి మీకు ఎలాగొచ్చాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఫస్ట్ టైం కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.